చాలా ఫ్రెష్గా ఉన్నారు. రీఫ్రెష్ అయిపోయి థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్కి మంచిగా రెస్ట్ తీసుకుని ఇట్స్ కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ రైట్ ఫర్ అస్ ఎవ్రీవన్ ఐ వుడ్ సే ఇంక్లూడింగ్ కిడ్స్ యాజ్ వెల్. సో ఏ వార్మ్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఫ్యామిలీ ఫర్ స్పెషల్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. ఐఎమ్ సో గ్లాడ్ టు సీ ఓవర్ హియర్. సో టైం చూస్తుంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి. చెప్పాలంటే థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ స్టార్ట్ అయ్యి క్విక్గా ఫినిష్ అవుతుంది కూడా. సో టైం ఫ్లైస్ లైక్ ఎనీథింగ్. సో ఐ వుడ్ సే రీసెంట్గానే మనము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి ఇమ్మీడియట్గా నవంబర్లోకి వచ్చేసాము. ఇట్స్ టైమ్ ఫర్ థ్యాంక్స్ గివింగ్ రైట్. వన్ థింగ్, జస్ట్ 1 monthలో మనకి వన్ మోర్ థింగ్ ఉంది. వాట్ ఈస్ కాల్డ్ Christmas, right? So getting ready for Christmas, kind of carols, skates, kids practices, a lot of things going on. But before Christmas ki man bells ring chese mundu, we should say, take a pause and thank God for giving everything, whatever faithfulness, godness, goodness, and lot of blessings that we received so far. So that's why we gather over here. Now I request మన మధ్యలో ఉన్న రత్నాల్ బ్రదర్ వచ్చి ఓపెనింగ్ ప్రే స్టార్ట్ చేస్తారండి. ఓకే. ప్రైజ్ లార్డ్ చర్చ్, హ్యాపీ థ్యాంక్స్ గివింగ్. ప్రార్థన చేసుకుందాం అండి. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ యొక్క ఉదయకాల సమయంలో అయా నీ యొక్క సన్నిధిలో ప్రభా, యొక్క థ్యాంక్స్ గివింగ్గా ప్రభా, నీకు కృతజ్ఞతార్పణలుగా ప్రభా బిడ్డలందరూ చేరి ప్రభా ఈ యొక్క సంవత్సరం అంతా నాయన ప్రభా నువ్వు కాచి కాపాడిన విధానం కొరకు, అలాగే నాయన ప్రభా నువ్వు మా యొక్క జీవితాల్లో చేసిన గొప్ప మేలుల కొరకు, మా యొక్క కుటుంబాల్లో చేసిన గొప్ప ఆశీర్వాదాల కొరకు ప్రతి ఒక్కరిని సజీవులుగా ప్రభా ఉంచి నాయన ప్రభా ఉంచినందుకు నాయన నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సంఘముగా అయా ఫెలోషిప్గా ప్రభా ఇక్కడ కూడి నాయన ప్రభా నిన్ను ఆరాధించుకున్నటకును, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నటకును ప్రభా నీవిచ్చిన యొక్క గొప్ప తరుణము కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ యొక్క నాయన ప్రభా ఆయా కార్యక్రమంలో ప్రభా మీరుతో నడిపించండి అయా. వచ్చిన బిడ్డలను ప్రభా, వచ్చిన బిడ్డలను ప్రభా, రాబోయే బిడ్డలను ప్రభా మీరు త్వరగా తోడుకొని రమ్మని మనవి చేసుకుంటున్నాం. ఈ యొక్క ప్రాంగణంలో ప్రభా నీ యొక్క ఆత్మను ఉంచమని మనవి చేసుకుంటున్నాం అయా. నాయన ప్రభా పాటలు పాడుచుండగా ప్రభా గొప్ప నాయన ప్రభా ఇక్కడ ఆరాధన జరుగుటకు సహాయం చేయండి నాయన ప్రభా. వర్షిప్ చేస్తున్న బిడ్డలలో ప్రభా మీరు ఉండండి, నీ యొక్క ఆత్మను ఉంచమని మనవి చేసుకుంటున్నాం అయ్యా. ఇక్కడ ప్రతి ఒక్కరికి నాయన ప్రభా నీ యొక్క ఆత్మను ప్రభా అనుగ్రహించండి నాయన. వర్షిప్ చేయించుండగా ప్రభా నీకు మహిమ కలుగునట్లుగా సహాయం చేయమని మనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న మీడియా టీంని ప్రభా, అలాగే నేను ప్రభా ఆయా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్న బిడ్డలను ప్రభా, వర్షిప్లో ఆయా పాటలు పాడుచున్న బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించమని మనం చేసుకుంటున్నాం. అలాగే నేను జరుగుతున్న కార్యక్రమంలో మీరుతో నడిపించండి. వాక్యం ద్వారా ప్రభా, దైవ దాసుల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడమని మనం చేసుకుంటున్నాం. ఈ యొక్క ప్రాంగణం చుట్టూ నీ యొక్క ఆత్మను ప్రభా, నీ యొక్క హయాన్ని ప్రభా, మహిమను ప్రభా ఉంచమని మనం చేసుకుంటున్నాం రాజా. ఈ రోజు జరుగుతున్న యొక్క కార్యక్రమం ద్వారా, ఈ యొక్క నేను ప్రభా ఈ యొక్క మీటింగ్ ద్వారా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆశీర్వాదంలో ప్రభా మీరు కలుగు చేయమని మనం చేసుకుంటున్నాం అయా. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుండగా ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Thank you, brother. All right, now I request our choir team to lead us into wonderful time of worship. Good morning, church. Can we all stand and praise and worship God together? Now, even as you're standing very quickly, Thanksgiving is more like a world idea. పంట చేతికి వచ్చినప్పుడు కృతజ్ఞతతోని వాళ్ళు మొదలుపెట్టిన చిన్న ఆచారము ఇప్పుడు పెద్ద నేషనల్ హాలిడే అయింది. Amen. But let's quickly understand what does the Bible say about Thanksgiving. Amen. What does it say? The word says, give thanks in everything, for this is the will of God in Christ Jesus. Amen. మన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయం బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది దేవుని చిత్తమై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలానే ఫైనల్గా యూ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ త్రూ మై లైఫ్ అన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, బీ యాంగ్షియస్ ఆఫ్ నథింగ్, but in everything with prayer and supplication,
with thanksgiving let your things be made known to God. దేని గురించి చింతింపకుడి కానీ ప్రార్థన విజ్ఞాపనతో కృతజ్ఞతాపూర్వకముగా మీ మనవులను ఆయన తెలియజెప్పని అని. But the question is, when something is not going good, how can we give thanks? The answer is, when we know God is faithful, God will give us the spirit, the strength and the faith to say he is faithful and give him thanks. Amen. ఎంతమంది నమ్మకమైన దేవుని స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారు? Let's all sing these songs together. నీ కంటే నమ్మదగిన దేవుడు ఎవ్వరూ లేరని దేవుని స్తుతించి ఆరాధిద్దాం. నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. వాదించిన స్వస్థపరిచేది నీవే, వాదించిన స్వస్థపరిచేది నీవే. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, వాదించిన స్వస్థపరిచేది నీవే, వాదించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము
విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము మరొకసారి లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. హల్లెలూయా. దేవుడు మనకున్నప్పుడు ఏ విషయంలో భయం లేదు. ఆమేన్. అలాగే అందరం కలిసి గడిచిన కాలము కృపలో మమ్మ అనే పాట పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను
లోపములెన్నో దాగి ఉన్నను. దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను. దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. Hallelujah. Can we spend a little more time in His worship? ఆయన సన్నిధిలో ఇంకొద్దిసేపు ఆయన స్తుతించి ఆరాధిద్దామండి. ఎంతోమంది ఈ జీవితాన్ని ఈ సమయాన్ని చూడలేకుండా ఈ భూమి మీద లేనప్పుడు ఇదిగో దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. Let's all lift our voices, let's all lift our hands and praise God. Let's thank God. ఎంతోమందికి అవకాశం లేనప్పుడు దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఎన్నో ఇబ్బందుల నుంచి తీసుకొచ్చి దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడు అని చెప్పి. లెట్స్ ఆల్ లిఫ్ట్ అప్ అవర్ థ్యాంక్స్ టుడే. లెట్స్ ఆల్ సే థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ మీ అలైవ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ యువర్ సన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ everlasting life. Everything that you have did, I thank you. And everything that's going to come, I thank you that you are faithful. Can we all lift our voices and thank God? దేవా నీ చేసిన ప్రతి ఒక్క మేళ్ళకి నీకు వేలాది వందనాలని చెప్పి దేవుని స్తుతిద్దామండి. ఇంకా నీ రాజ్యవ్యాప్తులు నన్ను వాడుకోయా, నీ ఆత్మతో నన్ను నింపి బలముగా ఈ లోకంలో నీ సాక్షిగా నన్ను నిలబెట్టవా అని దేవుని అడుగుదాం. ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన అడిగిన ప్రతి ఒక్క దానికి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. Can we all ask today together as a church in one spirit? Lord, I thank you for what you did. You are faithful. And I want to live for your kingdom. Fill me with your spirit and lead me, Lord. Let's all ask God. Lord, we thank you, Jesus.
వర్ణింపగలను కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం మరొకసారి అండి యెహోవా నీదు మేలు యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం దైవం నీవయ్యా పాపిని నేనయ్యా నీదు రక్తముతో నన్ను కడుగు జీవం నీవయ్యా జీవితం నీదయ్యా నీదు సాక్షిగా నన్ను నిలుపు కారణభూతుడా పరిశుద్ధుడా నీదు ఆత్మతో నన్ను నింపు మరణాదా యేసునాదా నీదు రాజ్యములో నన్ను చేర్చు యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం సిల్వాధరుడా అమూల్యం నీదు రుదిరం గనుడా సిల్వాధరుడా అమూల్యం నీదు రుదిరం నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం సర్వోన్నతుడా నీకే సర్వం ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం సర్వోన్నతుడా నీకే సర్వం యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం ప్రియుడా ప్రాణ ప్రియుడా వరమే నీదు స్నేహం ప్రియుడా ప్రాణ ప్రియుడా వరమే నీదు స్నేహం నా రక్షణకై పరమును వీడే నా విమోచనకై క్రయధనమాయే నా రక్షణకై పరమును వీడే నా విమోచనకై క్రయధనమాయే ఓ మృత్యుంజయుడా
కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం. మరొకసారి యెహోవా యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం. దైవం నీవయ్యా పాపిని నేనయ్యా నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా జీవితం నీదయ్యా నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా పరిశుద్ధుడా నీదు ఆత్మతో నన్ను నింపు. మరణాత యేసునాథా నీదు రాజ్యములో నన్ను చేర్చు. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం. చివరిసారిగా యెహోవా నీదు మేలు. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం. అవును తండ్రి నాన్న, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితంలో నువ్వు జరిగించిన ప్రతి ఒక్క విషయంను బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో నీ రాజ్య వ్యాప్తులన మేము నాటబడులాగున, నీ రాజ్యంలో మేము పనిచేయలాగున నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించి మనం వేడుకొంచున్నాం తండ్రి. మరి ఒకసారి థ్యాంక్స్ గివింగ్ రోజు నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలను బట్టి నాయన, నువ్వు చేయబోతున్న ప్రతి ఒక్క కార్యమును బట్టి నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. I request everyone to please be seated. Amen. What a wonderful refreshment worship kadandi. I know it's really wonderful. Thanks choir team. Let's move to the next segment and ఇప్పుడు మనకి కిడ్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళకి సాంగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆల్సో దేర్, రైట్? So kids, ready? Kids, are you ready? No? All right. Now the floor is yours. Please come forward. Together to lift our hearts as one. We're in our Father's presence. His Spirit is with us. It's good to lift the name of the Lord our God. It is right to give him thanks and praise. For his heart is overflowing with love for us, and his mercy we can never contain. Each and every morning we'll tell of his great love, of all his faithful mercies, and all that he has done. For who can match his kindness, and who can count his works? So let our praise continue till evening draws in close. It is good to lift the name of the Lord our God. It is right to give him thanks and praise. For his heart is overflowing with love for us, and his mercy we can never contain. It is good to lift the name of the Lord our God. It is right to give him thanks and praise. For his heart is overflowing
overflowing with love for us, and His mercy we can never contain. Glory, honor, wisdom, power, and strength to our Savior, Jesus, worthy of all praise. Glory, honor, wisdom, power, and strength to our Savior, Jesus, worthy of all praise. Glory, honor, wisdom, power, and strength to our Savior, Jesus, worthy of our praise. It is good to lift the name of the Lord our God. It is right to give Him thanks and praise. For His heart is overflowing with love for us, and His mercy we can never contain. It is good to lift the name of the Lord our God. It is right to give Him thanks and praise. For His heart is overflowing with love for us, and His mercy we can never contain. It is right to give Him thanks and praise. It is right to give Him thanks and praise. If I were a butterfly, I thank you, Lord, for giving me wings. If I were a robin in the tree, I thank you, Lord, that I could sing. If I were a fish in the sea, I'd wiggle my tail and I giggle with glee. But I just thank you, Father, for making me me. For you gave me a heart and you gave me a smile. You gave me Jesus and you made me your child. And I just thank you, Father, for making me me. If I were an elephant, I thank you, Lord, by raising my trunk. If I were a kangaroo, you know I'll hop right up to you. If I were an octopus, I thank you, Lord, for my fine looks. But I just thank you, Father, for making me me. For you gave me a heart and you gave me a smile. You gave me Jesus and you made me a child. And I just thank you, Father, for making me me. If I were a wiggly worm, I thank you, Lord, that I could swarm. If I were a crocodile, I thank you, Lord, for my great smile. If I were a fuzzy wuzzy bear, I thank you, Lord, for my fuzzy wuzzy hair. But I just thank you, Father, for making me me. For you gave me a heart and you gave me a smile. You gave me Jesus and you made me your child. And I just thank you, Father, for making me me. For you gave me a heart and you gave me a smile. You gave me Jesus and you made me your child. And I just thank you, Father, for making me me. Yay! Wonderful kids. Give them another big round of applause. Yeah, thank you so much for Sunday school teacher Sunday. I think you spend enough time to prepare for kids. Wonderful. All right, let's move to the next segment. It's a word of God. Uncle, last year మీరు ఇచ్చిన మెసేజ్ నాకు ఇంకా గుర్తుంది. What was that? Gratitude with right attitude, which makes Thanksgiving is really meaningful. That was the message that you gave last year. I still remember that. So this is one what you call it. This indicates how the time is moving fast. We are entered already Christmas season. Of course, after today, we have only 1 month. Not even 1 month, I would say. Only 20 days, right?
before Christmas. So how the time is flying. Okay, now let's open our hearts, receive word of God. I request Madhavraj uncle to share the word of God, please. Wish you all a happy Thanksgiving. And the Christmas season has already started. I know we are all going to be very, very, very busy. You know, carol rounds and carol singing and outreach programs, so on and so forth, services. Let's look to the Lord in prayer with a thanksgiving heart. Count your blessings, name them one by one. Count your blessings, see what God has done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord has done. Yes, dear Lord, we just thank you and praise you for all that you have done in each of our lives. We cannot just count them. Thank you for the abundant blessings that you have showered upon us. Even as we continue to sit in your presence with our hearts full of gratitude and thanks, Lord, as we reflect back the goodness and mercy that we received from you, not only based on the Word of God, but also based on our life's experiences. Continue to strengthen us in the faith. Continue to encourage us in the Spirit. And continue to build us together as your children. In Jesus' name we pray. Amen. You know, whenever we say Thanksgiving, we always think about turkey, right? Turkey and mashed potato and corn and so on and so forth, and cranberry. I don't know, somehow I never liked turkey. Especially, if the Indian spices are there, I like that. Auntie makes that. But with the other spices, when you buy and eat, I never liked it. I don't know why they chose turkey. Maybe it's slow running, it's very slow and it cannot fly, so you can easily catch it and rear it. So maybe that's why they chose turkey. Anyway, Thanksgiving means not just turkey. As we all know, Thanksgiving has to do with the attitude of gratitude. Say, attitude of gratitude. Attitude of gratitude. That's what it is. And in a Christian's life, this attitude of gratitude or thanksgiving is an option. It's not an option, it's an obligation. It is a must. That is what God, expects of us. And as we all know, Thanksgiving has its origin in this country in 1621, when the first settlers, along with the native Indians in Massachusetts, so to say, they started the first Thanksgiving. And of course, it was, made as a law in 1900s. But the biblical Thanksgiving has its origin back in the Garden of Eden itself. When Cain and Abel, when they gave their Thanksgiving offering because of the harvest that they had, not only in the herd, but also the sheep, but also on the ground. That's where the Thanksgiving started. And later on, Moses came. It was through Moses, the law
was given, and thanksgiving offering was a part of it. So, thanksgiving is a must in each of our lives. It is a mandate. That's why in 1 Thessalonians chapter 5, verse 18, we read, give thanks in all circumstances. Give thanks in all circumstances. So it is not confined to certain times in our lives. It is not conditioned by the conditions around our life. It is all circumstances. That is our lifestyle. And it should flow out of our heart. That's why Psalmist says, bless the Lord, O my soul, and all that is within me, bless his holy name. Bless the Lord, O my soul, and forget not all his benefits. So it is a overflowing thing. That's why in Colossians chapter 2, verse 6, it says, we should live a life overflowing with thankfulness. So it is a lifestyle. It is a lifestyle that should be part of our life, that we always give thanks. Because the God whom we belong, the God whom we worship, is the one who lives in the midst of praise and thanksgiving. When the seraphim and the seraphim, all 24/7 from the days past, from the ages past to the ages to come, they have been praising God, thanking God. So, when we want to approach God, we need to approach the throne of grace with thanksgiving and praise. That's what Paul says. Bring your supplications with thanksgiving and praise. So, thanksgiving and praise is part of our life. And should be part of our lives as a child of God. In Psalm 34, verse 1, the psalmist says, I will praise the Lord at all times, and I will extol him in all circumstances. Also, in Psalm 136 and verse 1, we see, give thanks to the Lord, for he is good. He is good, that's why we need to give thanks. And also, in Psalm 107 and verse 1, it says, it's also good to give thanks to the Lord. So it is not only we give thanks to the Lord for his good, for his goodness and faithfulness and mercies and grace, but also it is good for us to give thanks to him for his goodness and mercy. It is good for us. It is both ways. It helps us, and we also ascribe and give that gift called thankfulness to God alone. In Psalm 103, verse 2 to 5, Psalmist says why we should give thanks to the Lord. What are some of the reasons? There are many reasons. Because as I sang in the prayer, when we count, it is countless, abundant blessings. So, why we need to praise the Lord? The psalmist says, he has forgiven all your sins. Your sins are washed away. God has sent his Son, Jesus Christ, by his blood. You are washed away. And you have the gift of eternal life. And not only that, he goes on to say, he has healed all your diseases. Whether it is emotional or spiritual or even physical, God has healed you. And he is the healer. When you prayed, God has answered your prayer. Maybe not in the way you wanted,
or desired or in the time that you wanted, but in His time, He has always answered in His way for our good. That's why we need to be thankful to God. And then He goes on to say that He has redeemed your soul from the pit. That is, He has given you the eternal life. You are no longer are going to be confined to the pit, the grave, but you are going to be risen from the dead. He has given us that hope. And we are going to be having glorified bodies as we meet the Lord in the air. And not only that, He goes on to say, He crowns your head with love and loving kindness, with grace and mercy. He has crowned you. You are what you are. I am what I am because of His grace. I have what I have. You have what you have because of His grace and mercy. And then He goes on to say, He satisfies your desires and good things, and with good things. You know, you may have all things. There are many people in the world who may have everything in the worldly standards, as per the worldly standards, but they may not have a satisfied life. They may not have a contented life. But we know for sure that contentment with godliness is a gain for us. And He has given us that contentment. Because we are sure that our God is our Jehovah Jireh, and He has provided, and He is going to provide, and will provide everything that we need in His time according to the riches in Jesus Christ. That's our faith, and that's been our experience. That's why we need to be thankful to the Lord. And then finally He goes on to say that He renews and restores our youth. He is a God of restoration. He is a God who renews us, renews our mind, and He renews our health also. Sometimes when we are down, He encourages us also and pulls us out of the pit of discouragement and disgrace even. Our God is able, and He has done that in our life. That's why we need to be thankful to God. That's why we sing, count your blessings, name them one by one. And when you name them one by one, you will be surprised to see there were many, 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 many blessings that He has given, for which we need to be thankful for. So it is not only our lifestyle, thanksgiving, is not only our lifestyle, it's a mandate on our part, because it's not an option, but it's an obligation on our part. And it's also, as we know, that when we deny ourselves the thanksgiving, that when we forget to give thanksgiving, just like the people of Israelites, they forgot to give thanksgiving to the Lord. As soon as, they came to the wilderness, God was the one who delivered them from the land of Egypt, from the bondage of Egypt. And He was the one who paved a way, laid the road in and through the Red Sea just for them, not for the Egyptians and the Egyptians' army. And once they started walking in the wilderness, it was God who provided the shelter, the pillar of cloud on the daytime, the pillar of fire during the nighttime, and the food, the water, everything that they needed, God has provided. 40 years. The chapels that they wore, they were not, broken or whatever. And the shirt and the coat that they wore, it was there for 40 years. I don't know how it was. I still keep a lungi.
which is 35 years old. Because when I came to America, I just brought that. As a souvenir, I keep it. But it has almost tone kind of, very, very, mellowed. I don't know how God, made those clothing for the people of Israelites to stay for 40 years. God provided. But still, they became critical. They were grumbling. Unlike them, we shouldn't stop giving thanks to God. Because just like Israelites, when you and I stop thanksgiving, when the thanksgiving spirit doesn't bubble out from our heart, from our soul, we will deny ourselves many blessings, just like the people of Israelites. All the people, all the first generation, they couldn't enter the promised land except for the two. Even Moses couldn't, because of the anger, the critical spirit, the grumbling spirit, and the complaining spirit. God doesn't like it because He dwells in the midst of thanksgiving and praise. We need to be thankful. We need to be thankful to God for everything that He has provided. If you don't do that, you are denying yourself the good blessings that God has for you. And not only that, we not only thank God, we also should be thankful for the people around us, the family, especially the children, your parents, the family, other members, and the community of faith that God has placed. We need to be thankful. I read a story long back about a young man who is a Harvard MBA. He just graduated, and his dad owned a business. Now, of course, he has 200 workers in that. But when he started, he was the only one. And then this new Harvard graduate, when he came back home, he wanted to take up the business. And he said, "What is this, Dad? Your, income sheet is here, and your expenditure receipts are there, and your cash is in the cash register. You don't know how much you are making, and what is your gain, and how much you are spending. You don't know." And then the dad replied, "You know what? When I came to this country, I came with one suitcase, with 2 pairs of pants and a shirt. That's all I had. I came here, I worked hard, I started a small business, and your brother is a doctor, your sister, she's a professor in the university, and you are, of course, a Harvard graduate, a financial, counselor. And me and your mom, we own a home. And of course, we all drive expensive cars. Add all this and minus the 2 pants and the 2 shirt. All the other things are the profits. All the other things are the blessings. We need to be grateful that God has blessed us. And now it's your turn, son. Take it up and take the baton and run. Friends, we need to be thankful for everything that we have. The friends that God has placed in our lives. The church that God has placed in our lives. And especially children, you need to be thankful for your parents because they work hard. They go through sleepless nights.
And they provide, in order to provide everything for you. They buy you everything. Whatever you want, they can buy. And they, in fact, buy you and give it to you because they love you so much. And you need to be thankful because, just cross the border. Just cross, go to Mexico. Just cross the bridge and go to Mexico. At once you will see the poverty. At once you will see the poverty. When you go back to India, look at our people, especially when you go to villages. They don't have anything. They don't have everything. Their parents cannot provide everything. But your parents, they work hard to provide everything for you. We should be thankful. We should be thankful to God for your parents. We should be thankful to God for everything that they do and they did in your life. And you should be grateful to God for placing them in your life. We also should be thankful to God for the church that God has placed. This is your church. This is my church. You should be thankful for the people, the fellow believers that God has brought in your life. You are there for each other. You encourage each other. You help each other. And you are there for each other. And you are together, worshiping and fellowshipping. You are a home. The church provides a home away from home. We should be grateful to God for that. We should be grateful to God. We should be grateful to God for the faith that we cherish together. The oneness of spirit that we continue to have in spite of the differences that we have in opinions. We should be grateful for the unity that we have. And when the Lord is going to bring you the permanent pastor, you should be grateful to that pastor. You should be grateful to the pastor's family. It's not easy. Of course, you are loving people. You honor your pastor and pastors and also the family. You take care. I thank God for you all. And let that spirit continue. And we should be thankful for the elders and other, ministry leaders that voluntarily give their time. We should be thankful for anything and everything. Anything and everything. Whether it's the people, whether it is the possessions that we have, whether it is the position that we have, whether it is the wealth and the strength, whatever it is, we should be thankful. We should be thankful to God for everything that God has provided. Our heart should overflow with thankfulness, not just on a Thanksgiving day. Thanksgiving. We need to also be thankful for the enemies, the so-called enemies. We don't, but they consider themselves as enemies in the sense they talk ill about us or backbite behind our back, or they will dig a pit, they'll be digging a pit to put you in at the right time, just like Haman did for Mordecai. So many other things. But still we should be grateful for those people. We should be grateful for the hard circumstances. Why? Because of them only we correct ourselves. Nobody else will point out the corrections that we need to make. Only the people who don't like it, they will correct you. Or, sometimes, of course, your spouse will correct or your, children will correct. Yes, they love you because they do so. But there are those who are so critical about you, they will correct you. And you make a correction
You may not listen to your wife, you may not listen to your husband, you may not even listen to your children when they correct you, but you will definitely listen to the person who is unloving to you. So we should be grateful. And you grow also. You not only correct yourself, you grow. You grow when that person corrects you and critical about you. So we should be grateful even to the enemies, not only blessing them and praying for them, but be thankful to God for placing them in your lives. And the odd circumstances and the difficult times in our lives, and when the sickness comes, we should be grateful. We should be grateful in anything and everything for God. That is what not only this day is all about, and that is what our whole life is all about as we worship that one and only true God who has revealed himself in Jesus Christ. So let that thankfulness bubble out of our heart as we continue to be blessed by him all the days of our life. God bless us all. ప్రైజ్ లార్డ్ చర్చ్. ఇట్స్ బీన్ సో లాంగ్ నేను సాక్ష్యం చెప్పి. సో లాస్ట్ థ్యాంక్స్ గివింగ్ నుంచి ఈ థ్యాంక్స్ గివింగ్ వరకు దేవుని మహాకృపను బట్టి ప్రతి విషయంలోనూ హెల్ప్ చేస్తూ వచ్చారండి. అండ్ ఆల్ ప్రైజ్ అండ్ గ్లోరీ టు గాడ్. అండ్ ఈ ఇయర్ యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ దెర్ ఆర్ బీన్ సో మెనీ థింగ్స్ అండ్ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్, బట్ స్టిల్ he is faithful and he was with us all the time. And health paranga kaani and spiritual level lo kuda there are so many ups and downs, but దేవుడు లాస్ట్ ఇయర్ వాగ్దానం చేశాడు. ఈ ఇయర్ జనవరి 1 రోజున పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పి. సో ఆయన చేసిన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటూ వచ్చాడు. And this year my health was like ఇంకా నేను నిలబడలేనేమో అనే సిచ్యువేషన్స్ చాలాసార్లు వచ్చింది. ఐ టోటలీ గేవ్ అప్ సమ్ టైమ్స్, బట్ ఆయన మాత్రము నాకు ప్రతిసారి కూడా తన శక్తిని అనుగ్రహిస్తూ నడిపించాడు. అండ్ స్పిరిచువల్ లెవెల్లో చెప్పాలి అంటే ఈ లోకపరంగా హీ వాజ్ ఆల్వేస్ విత్ మీ. అండ్ స్పిరిచువల్ లెవెల్లో వెన్ ఐ వాజ్ టోటలీ డౌన్, దేవుని ఎంత ఆయన వాక్యంతో నన్ను బలపరిచారో, నీ వాక్యమే నన్ను బ్రతికించను అన్నట్టు ఆయన వాక్యం చేత నన్ను బలపరిచి నిలబెట్టాడు. అండ్ నా కుటుంబాన్ని నేను కట్టుకోవటానికి దేవునిలో, అండ్ హెన్రీ విషయంలో కూడా దేవునిలో స్థిరపరచడానికి దేవుడు ఈ ఇయర్ ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చానండి. ఈ ఎంతమందికి ఇలా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఈ ఇయర్ మనకి దేవుడు చెప్పింది ఏంటి అంటే ద డే హ్యాస్ కమ్. దేవుడు చెప్పిన రోజు చాలా దగ్గరగా ఉంది. సో యాజ్ అ ఫెలోషిప్ ఎవ్రీ మూమెంట్ వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్ అండ్ అవర్ ఫ్యామిలీ. సో దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. ప్రైజ్ అండి. లాస్ట్ థ్యాంక్స్ గివింగ్ నుంచి థ్యాంక్స్ గివింగ్ వరకు నన్ను నా కుటుంబాన్ని దేవుడు తన ఉచితమైన కృపలో కాచి కాపాడిన దేవుని ఎట్లా స్తోత్రములు. ప్రతి విషయంలో తన అన్ని ఆరోగ్యపరమైన ఇష్యూస్ వచ్చినాయి సంజయ్కు. సో వాటన్నిటి నుంచి దేవుడు కాపాడుతున్నాడు. అలాగే ఇండియాలో ఉన్న మా అత్త మామయ్య వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి హెల్త్ పరంగా. సో వాటన్నిటి నుంచి కూడా దేవుడు తను నిలబెట్టి మళ్ళీ మా మామయ్యను దేవుడు సేవలో వాడుకుంటున్నాడు. మా తల్లిగారికి చాలా మంచి ఆరోగ్యంగా ఉన్నది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ప్రతి విషయంలో నా ఉద్యోగ విషయంలో కానీ, తన హెల్త్ విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో దేవుడు ప్రతి దినము దేవుడు నేను ప్రేయర్ చేసుకున్నానికి నాకు దేవుడు తన సమయంలో నాకు ఎర్లీ మార్నింగ్ నాకు మేలుకు వస్తుంది దేవుని స్తుతించడానికి. సో దాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే వాక్యం చదువుకున్నానికి ప్రతిరోజు దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తుంది వాక్యం చదువుకున్న దాన్ని బట్టి స్తోత్రములు. ఇంకా ఆత్మీయంగా ఇంకా దేవునిలో ఎదగడానికి నా గురించి ప్రేయర్ చేసి చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. ప్రేజలాడండి అందరికీ. దేవుడి మహాకృపను బట్టి గతించిన కాలం అంతా కూడా తన రెక్కల నీడలో మమ్మల్ని నా కుటుంబాన్ని భద్రపరిచి ఆ దేవాతి దేవుడికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
దేవుడు నమ్మదగినటువంటి వాడు. మనము నమ్మదగిన వారమని కాదు కానీ ఆయన వాగ్దానాలు, ఆయన నోటి మాట నమ్మదగినటువంటిది. కాలము పరిస్థితులు మారినా, ఏ స్థితులు మారినా కూడా దేవుని మాట అనేది నమ్మదగినటువంటిది. మనము ఎన్నిసార్లు మనము నమ్మకంగా లేకపోయినా కానీ ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టేటువంటి దేవుడు. ప్రస్తుతము సమస్తమును దుఃఖకరమే కానీ అభ్యసించిన నీతి సమాధాన ఫలములను ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ వాక్యము నా జీవితంలో చాలాసార్లు అని అంటే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నడిపించినటువంటి దేవుడు. నా కృప నీకు చాలును అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ప్రతి ఒడిదుడుకులో కూడా నాకు తోడుగా ఉన్నాడు. మా తల్లిగారికి ఆరోగ్యము బాగా క్షీణించిపోయి 6 నెలలు తను సఫర్ అయిపోయింది. పడక మించి లేవడం, నడవడానికి కూడా చాలా కష్టంగా ఉండింది. నా మనసులో నేను అనుకున్నాను, ఇవే చివరి దినములు అని అనుకున్నాను. నా తల్లిని కూడా నేను ఆ విధంగానే బలపరిచిన. నీ జీవితంలో అనేక సార్లు దేవుడు నీకు ఆరోగ్యమునిచ్చినాడు, చావుదలలో నుండి కూడా తిరిగి నీకు జీవమునిచ్చి నిలబెట్టినాడు. కానీ ప్రతి విషయంలో ఏమో ఇదే ఆఖరి దినములేమో దేవుని ఘనముగా నీవు స్తుతించు, నీ జీవితంలో చేసినటువంటి మేలులన్నింటిని బట్టి అని చెప్పేసి నేను నా తల్లిని బాగా బలపరచడానికి దేవుడు నాకు కృపను చూపించినాడు. ఎన్నో ఒడిదుడుకులు మా తండ్రి తల్లి జీవితంలో చాలా జరిగినాయి. అంధకారమును ఆవరించిన విధముగా వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు నిజంగా ఒక పరిస్థితి వస్తే మనం లేస్తాము, అనారోగ్యం వస్తే లేస్తాము, కానీ నలుదిక్కుల చుట్టుముట్టినప్పుడు మనము లేవలేము. అలాంటి అంధకారమైనటువంటి పరిస్థితులు మా తల్లిగారి కుటుంబాన్ని చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఎంత దుఃఖము, ఎంత వేదన అనంటే చాలాసార్లు ఒంటరితనము ఎంత భయంకరంగా ఉంటుందో అని అనిపించింది ప్రార్థనా జీవితంలో. అయినప్పటికీ ఆయన కృప విడవక వాగ్దానములను ఇచ్చినటువంటి దేవుడు నిజముగానే వారి కుటుంబంలో ఎంత చక్కగా అనంటే అది నేను వర్ణించలేను. ఒక దినము ఆ వాగ్దానము పరిపూర్ణముగా సంపూర్ణముగా నెరవేర్చబడిన దినము నేను ఇన్ని సంవత్సరాలు ఏ దానిలో ఉండనైతే ఏ లోయలో నుండి నేను ఆకోరు లోయనే అనుకోవచ్చు, అలాంటి లోయలో నుండి నేను ప్రయాణించినాను అన్నటువంటి సంపూర్ణమైన సాక్ష్యాన్ని దేవుడు నాకు చెప్పడానికి ఒక దినాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. మెట్టుకు అయితే ఇంతవరకైతే వారి జీవితంలో ఎన్నో మేలులు చేసినాడు. నా సహోదరుడైతే 2-3 సార్లు బైక్ మించెల్లి పడినప్పటికీ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా తన రెక్కల నీడలో భద్రపరిచి ఆరోగ్యమునిచ్చినటువంటి దేవుడు. వారిని అందరినీ కూడా ఒక దిక్కు చేర్చి మంచి ఉద్యోగమునిచ్చేసి వారి కుటుంబంలో సమాధానం ఏదైతే దుఃఖకరముగా ఉండిందో ఆ బాధలో నుండి సమాధాన స్థితిని దేవుడు అనుగ్రహించినటువంటి దేవుడు. ఎన్ని మేలులు లెక్కించుతా ఉంటే అసలు నేను ఒక్కొక్కటిగా నేను చెప్పలేనేమో అన్ని మేలులు దేవుడు నిజంగా అనుగ్రహించినటువంటి దేవుడు. ఒక్కొక్క వాక్యమును ఏదైతే మనము ఓర్పు గొప్ప కార్యములను చేయును అన్నటువంటి ఆ మాటను కూడా దేవుడు నేర్పించి అందులో నుండి నడిపించినటువంటి గొప్ప దేవుడు. ఆరోగ్య విషయంలోనేమి ప్రతి విషయంలో కూడా దేవుడు నమ్మదగిన వాడగా ఇంతవరకు ఆయనే విశ్వాసమునిచ్చినటువంటి దేవుడు. ఆత్మ వలన విశ్వాసమును కలిగించి కొనసాగించినటువంటి ఆ దేవాతి దేవునికి లెక్కలేని వందనాలు స్తోత్రమును చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. గడిచిన జనవరి నుంచి ఇప్పటి వరకు దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి కాచి కాపాడిన దాన్ని బట్టి దేవునికి అన్ని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. అందరికీ తెలిసిన విధంగానే మనకి ఇప్పుడున్న క్రైసిస్ ప్రకారం జాబ్లో ఒక చిన్న క్రైసిస్ వచ్చింది నాకు కూడా. ఏమంటే జనరల్గా ప్రాజెక్ట్స్ అనేవి ఫిక్స్డ్ బిడ్ లేకపోతే క్వార్టర్లీ వైజ్గా అప్రూవల్స్ వస్తూ ఉంటాయి. మా అందరిది క్వార్టర్ వైజ్ ఎవ్రీ క్వార్టర్ యాపిల్లో మనకి ఎవ్రీ క్వార్టర్ అప్రూవల్స్ ఇస్తూ ఉంటారు. అదే ప్రాజెక్ట్ అంతా అయిపోవచ్చింది. బట్ ఏమైందంటే ఒక నా మేనేజర్ వచ్చేసి వేరే మేనేజర్ కింద ఒక హైర్ చేసుకున్నారు. ఆ మేనేజరు ఎలా కట్ డౌన్ చేయాలి అనే దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టుకొని కొంతమందిని తీసేయడంలో నా పేరు కూడా పెట్టున్నాడు. ఇక ఆ టైంలో గట్టిగానే నేను అండ్ ఎవరికి చెప్పలేదు, బట్ ఇంట్లో కూడా ఎవరికి తెలియదు, ఈవెన్ ఎవరికి తెలియదు. జనరల్గా ప్రేయర్ చేస్తూ స్టార్ట్ చేసాము.
అయితే తర్వాత జనరల్గా వచ్చే ఆ ఉన్న పొజిషన్ నుంచి ఒక వితిన్ 1 మంత్లోనే నాకు ఇంటర్వ్యూస్ యాపిల్లో 6 రౌండ్స్ పెట్టించారు. జనరల్గా 6 రౌండ్స్ అది క్లియర్ చేస్తే ఫుల్ టైం యాపిల్కి తీసుకుంటారు. బట్ నాది 6 రౌండ్స్ ఇంటర్వ్యూస్ జరిపించారు. 6 రౌండ్స్ ఇంటర్వ్యూస్ జరిపించిన తర్వాత అది ఆ పొజిషన్ ఏంటంటే తీసుకెళ్ళి మళ్ళీ కొంచెం ప్రాజెక్ట్ మేనేజర్ కింద తీసుకెళ్ళి పంపించారు. ఉన్న మేనేజర్ వచ్చి నన్ను తీసేయడానికి పెట్టుకుంటే కానీ ఆయనకు పైన అధికంగా నన్ను కూర్చోబెట్టి దేవుడు మేలు చేకూర్చాడు. అది ఒక నేను అంటే అది మనం అనుభవిస్తే కానీ ఆ ఫీల్ కానీ లేకపోతే చెప్పడానికి కానీ మనకు కుదురుతుంది. రెండవది ఇంకా మీ అందరికి తెలిసిందే, నేను హౌస్ తీసుకుని ఉన్నాను. హౌస్కి దానికి సంబంధించిన ఫినాన్షియల్ అంటే ప్లాన్గా తీసుకున్నాం కానీ బట్ అన్సర్టనిటీ అనేది అన్ఫార్చునేట్గా అది హైక్ అవటం, ఎస్క్రో అవన్నీ కలిసి రావటం, కొంచెం ఫినాన్షియల్ ఇన్స్టేబుల్గా కూడా ఉన్నాం. బట్ వీటన్నిటినీ ఒడిదుడుకుల్ని ఈ దీనన్నిటి నుంచి తగ్గించుకుంటూ ఇప్పటివరకు మమ్మల్ని ఇంకా అంటే ఇంకా కొంత ఉంది కానీ బట్ ఇన్స్టెబిలిటీ ఉన్నా కానీ దేవుడు అంత మరీ గాఢాంధకారంలోనికి నెట్టకుండా ఉన్న స్థితిలో నుంచి కొంతవరకు ఎంతైనా కానీ ఊపిరి ఆడే అంతవరకు చెప్పగలంటే ఫ్లెక్సిబుల్గా మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొని వచ్చినందుకు ఈ విషయం మీద కూడా దేవునికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. సో ఈ సంవత్సరం అంతా పిల్లలకు కూడా వెస్ట్ లేక్ అకాడమీ స్కూల్స్లో కూడా ఇద్దరికి సీట్ రావడం జరిగింది. దానికి కూడా పిల్లలకి జరిగిన దేవుడు చేసిన మేలుకి నేను మరొకసారి థ్యాంక్స్ గివింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాను. దట్స్ ఇట్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. దేవునికి స్తుతులు స్తోత్రములు. మా జీవితాల్లో ఆయన చేస్తున్న మేలన్నిటికీ లైక్ 1-2 అని చెప్పలేం కానీ ఎవ్రీడే ఈజ్ అ బ్లెస్సింగ్. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. మా ఫ్యామిలీలో అండ్ మా పేరెంట్స్ ఫ్యామిలీలో దేవుడు చేస్తున్న మేలన్నిటికీ. మమ్మీ వెంట్ త్రూ లైక్ సీక్వెన్స్ ఆఫ్ సర్జరీస్ బట్ దెన్ షీ స్టిల్ స్ట్రాంగ్. చాలా దేవుడు స్వస్థతనిచ్చాడు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు ఎప్పుడూ ఆయన మా చెయ్యి వదలకుండా నిత్యము ఆయన మమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. థ్యాంక్ యూ. Praise the Lord, everyone. As you already know what I would talk, but before that I just wanted to remind this what Uncle was sharing between about this, mainly about Thanksgiving. Yeah, it is not only for one day thing, because without this day also we should ask God every day. అంటే ప్రతిరోజు దేవుడిని బేసిక్గా దేని గురించి అని అంటే మనకు బ్రీత్ ఇచ్చినందుకైనా కానీ దేవుణ్ణి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నేను మొన్న ఒక విన్నప్పుడు మన బ్రీత్ ఆల్మోస్ట్ లైక్ పర్ డే 20,000 times ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తాం. సో ఎవ్రీ సెకండ్ దేవుడు మన తోడై ఉన్నాడు అనడానికి ఒక ప్రెజెన్స్ మొన్న ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది. సో ఐ మీన్ లైక్ ఫస్ట్ దాని గురించి అయినా కానీ దేవుడికి ఎవ్రీడే థ్యాంక్స్ చెప్పాలి. లేటర్ ఆన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో. అండ్ అదర్ దెన్ ద గ్రేట్ థింగ్ ఈజ్ దేవుడు మనకి రక్షణనిచ్చాడు. సో ఓకే, ఫూల్స్కి అర్థం కాకపోవచ్చు కానీ మనకైతే దేవుడు రక్షణనిచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా సంఘాన్ని ఇచ్చాడు. మా జీవితాల్లో మీకు అందరికీ తెలుసు దేవుడు ఎంతగానో మేలు చేశాడు. ఎంత పడిపోయిన స్థితి నుండి అయినా లేపుతూ వచ్చాడు. ప్రతిదీ ఛాలెంజే. బట్ ఇట్ ఈస్ గుడ్ థింగ్ గాడ్ హ్యాస్ గివెన్ దిస్ church and the believers in this church. So I wanted to share this with వాక్యం ద్వారా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ సీ లైక్ అంకుల్ షేర్ చెప్పినట్టుగా Psalm 34లో I will extol the Lord at all times. His praise will always be on my lips and on all our lips. Okay, my soul will boast only in the Lord. Let the afflicted hear this voice. Glorify the Lord with me. Let us exalt his name together. And one more big thing, like we always wanted to see God, or మనం ఒక మాట అంటాం ఎప్పుడు అయిపోయేటప్పుడు, let his face shine upon us
సో దట్ హీ విల్ బీ విత్ అస్. మనకు ఇప్పుడు దేవుడు ఫేస్ షైన్ అవ్వాలి అంటే ఈ సామ్ నుండి చెప్తారు, ఐ సాట్ ద లార్డ్ అండ్ హీ ఆన్సర్డ్ మీ. అది ఎంత గ్రేట్, మనం దేవుడిని అడగంగానే ఆన్సర్ చేసిందంటే. దావీదు దీంట్లో చెప్పినప్పుడు, దేవా నేను ఈ ప్రేయర్ చేస్తున్నాను, నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు. కొంతమంది టెస్ట్ మీన్స్ చెప్తుంటారు, ఐ గాట్ ద ఆన్సర్ ఆఫ్టర్ 5 years, కొంతమంది 10 సంవత్సరాల తర్వాత. మొన్న ఆమె 10 years తర్వాత ఆమెకు ఆన్సర్ వచ్చింది అంటే, 10 years చర్చికి వెళ్ళకుండా ఉందంటే ఎంత గ్రేట్ అసలు. అంత స్ట్రాంగ్గా ఫేత్ ఉందంటే మనకు కూడా అలాంటి ఫేత్ రావాలి. సో దాని తర్వాత ఇక్కడ ఏం I sought the Lord and he answered me, he delivered me from all my, sought the Lord, he answered me, and he delivered me from all my fears. Those who look to him are radiant, their faces are never covered with shame. One last thing, this poor man called, I don't know we are all considered as poor or not, so at least పూర్ పీపుల్ని మనం చూసినప్పుడు మనం అనుకోవాలి వాళ్ళు బ్లెస్డ్ అని. అందుకే మాథ్యూ బేటిట్యూడ్స్లో పూర్ ఇస్ ద వన్ బ్లెస్డ్ who are in spirit, poor in spirit, వాళ్ళు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ని చూస్తారని. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ బి అషేమ్డ్, or we should, whenever we look at the poor people or anything, we should not be ashamed. We should, help them, because God is always with them. అందుకని the poor man called and the Lord heard him. More than us, God heard him and he saved him out of all his troubles. So let us be poor in the sense even all the time we should not humble. We should be humble all the time. We should not exalt ourselves. We should exalt only God. So God has heard all your prayers. And when I was in the hospital, మీరందరూ సంఘంగా యునైటెడ్గా ఎప్పుడు సాక్ష్యం చెప్పినా మా సంఘం వాళ్ళందరూ ప్రార్థించారు ఆ రోజు. ఓకే, నాకు బాధ వస్తే వాళ్ళకే బాధ వచ్చినట్టుగా యునైటెడ్గా ప్రార్థించారు. అందుకే దేవుడు వారి యొక్క మొర విన్నాడు నాకంటే కూడా. అండ్ నేను ఎప్పుడు అందరికీ సాక్ష్యం చెప్తూ ఉంటాను బేసిక్గా ఎవరు వచ్చినా కూడా. So let us continue in that. If we have any kind of small differences, we should grow above it. మనము దాన్ని మనలోనే సాల్వ్ చేసుకోవాలి. దిస్ చర్చ్ ఎంటీ చైర్స్ ఇవి ఫిల్ అవ్వాలి. సో somehow God will do that. Only thing is when we, how you pray to God when I was in hospital, let's do the same thing and God will exalt. And God is leading us so far. అండ్ మనం ఎప్పుడు పోయిన సంవత్సరం నుండి కాదు, నిన్నటి రోజు నుండి దేవుడు ఇప్పటివరకు కాపాడాడు. అందుకే దేవుడిని స్తుతిస్తున్నాను. రేపటి దినం దేవుడే చూసుకుంటాడు. ఈ రోజు భారం ఈ రోజుకే దేవుడు చూసుకోమన్నాడు. కాబట్టి we thank God for that. And I have more things to say, but it will be more like a message. Thank you all. ప్రేజ్ ద లార్డ్ అండి అందరికీ. దేవుడు ఈరోజు మాకు ఫ్యామిలీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు ఇచ్చినారు. అది థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు అందరూ తెలుస్తుందే, మేము స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఎన్నో ట్రబుల్స్ ద్వారా వెళ్ళాము. ముఖ్యంగా ఆయన హెల్త్, జాబ్స్ పరంగా కూడా. ఈరోజు చూస్తే అన్ని నుంచి దేవుడు మమ్మల్ని గట్టెక్కించి ఈ విధంగా హ్యాపీగా ఉంచున్నారు. అదొకటి, దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అండ్ అరుణ్కి అయితే ఆయన ప్యారలైజ్ ఒక సైడ్ అంతా అయినప్పటికీ కూడా నేను చూసినప్పటికీ 21 days 3 weeksలో అన్నే మళ్ళీ వితౌట్ ఎనీ సపోర్ట్ లేచి నడిచాడు. నాకు అది వి ప్రేస్ గాడ్ ఫర్ దట్. అండ్ అరుణ్ చెప్పిన విధంగా సంఘంగా మీరందరూ ముందట్టుకు వచ్చి మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేసినందుకు, ప్రేయర్ చేసినందుకు, ఫైనాన్షియల్గా కూడా మీరందరూ హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. జాబ్స్ పరంగా కూడా స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ నాకు అసలు జాబ్ లేకుండే. అప్పటి వరకు అంత బాగా బాగా సాగిన జాబ్ ఎందుకు సడన్గా అయిపోయింది నాది జాబ్. అప్పుడు అరుణ్కి తర్వాత ఇలా జరిగిన తర్వాత ఏప్రిల్లో నాకు అసలు టైం కూడా లేకుండే జాబ్స్ పరంగా అప్లై చేయడానికి. నా ప్రొఫైల్ చూసి నాకు చాలామంది క్లయింట్స్ ముందుకు వచ్చారు అసలు తెలియకుండానే. అసలు దేవుడు ఎన్నో విధాలుగా నన్ను వాడుకున్నారు. అసలు నాకు చాలా విధంగా బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. ఇంకా ఆకాంక్ష కూడా, ఆరాధన బాబాలో అయితే చాలా చేంజ్ ఉందండి, స్కూల్లో అయినా ఇప్పుడైనా కూడా. సో ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ హీ హాస్ గివెన్ అస్. థ్యాంక్ యూ సో మచ్. దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన థ్యాంక్స్ గివింగ్ డే నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు కుటుంబంగా. అలాగే మీ అందరికీ తెలుసు, మేము జూన్ మంత్లో ఆస్టిన్ మూవ్ అవ్వడం జరిగింది. మీరందరూ మా కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారని నమ్ముచున్నాను. అలాగే ఆస్టిన్ మూవ్ అయిన తర్వాత
దేవుడు అక్కడ మంచిగానే అక్కడ మనకి అన్నీ ఇవ్వడం జరిగింది. సడన్గా సెప్టెంబర్లో ఆగస్ట్ ఎండింగ్న ఒక అది చిన్న యాక్సిడెంటా పెద్ద యాక్సిడెంట్ అనేది తెలియదు, కానీ దేవుడు మమ్మల్ని అయితే సజీవులుగా ఉంచాడు. మార్నింగ్ ఆరాధ్యని స్కూల్కి తీసుకెళ్లే టైంలో ఇన్ని కిలోమీటర్లు తిరిగాం, కానీ జస్ట్ ఇంటి దగ్గర నుంచి జస్ట్ బయటకు వచ్చేటప్పుడు సడన్గా ఒక ఆమె లేడీ మార్నింగ్ డ్యూటీకి వెళ్తుంది అనుకుంటా, సడన్గా తను బ్రేక్ అయిపోయి యాక్సిలేటర్ ఇవ్వడం వల్ల వచ్చి నా కారుకి వచ్చి బలంగా హిట్ చేయడం జరిగింది. ఆ టైంలో నిజంగా మాకు ఏం అర్థం కాలేదు. ఆరాధ్య పక్కన ఉంది, నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నాను. వచ్చి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి హిట్ చేసినప్పుడు ఏం అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి మొత్తం ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి, తన కారు డ్యామేజ్ అయింది. బట్ హిట్ అవడం అయితే చాలా బలంగా హిట్ అయింది, కానీ దేవుడి దయ వల్ల మాకైతే ఏమీ కాలేదు. ఆరాధ్య కానీ నాకు కానీ ఏమీ కాలేదు. ఎందుకు ఇలా అయింది ప్రభువా అని చెప్పేసి మేము ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకోవడం అంటే మేము యాక్చువల్గా ఇండియాలో మినిస్ట్రీ చేస్తూ ఉన్నాము. ఆ టైంలో దేవుడు గడిచిన సంవత్సరంలో దేవుడు ఆశీర్వదించాడు. నిజంగా మంచి సంఘాలు అక్కడ చర్చెస్ కట్టడానికి అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి కృప చూపించాడు. మేము ఏమైతే అక్కడ ఈ యొక్క ఇయర్లో మమ్మల్ని దేవుడు బ్లెస్ చేసి అక్కడ ఫిల్మ్ నగర్లో అంటే హైదరాబాద్లో ఒక చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం మేము అప్పుడే స్టార్ట్ చేసాం అన్నమాట. అంటే డిస్కషన్ స్టార్ట్ చేసాం, ఒక ల్యాండ్ కూడా దొరికింది, దాని గురించి చేసాం. అప్పుడు ఆ టైంలోనే ఏం జరిగిందంటే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగేటప్పటికి అంటే సాతాను ఏం చేసిందంటే మమ్మల్ని డిస్కరేజ్ చేయడం కోసం ఈ విధంగా చేసిందేమో అని చెప్పేసి ఇంకా బలంగా ఏంటంటే మేము ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత దేవుడి దయ వల్ల మమ్మల్ని అయితే సజీవులుగా ఉంచాడు. కారు మాత్రం అయితే వెళ్ళిపోయింది. తర్వాత మాకు కారు కావాలి కదా ఎట్లా అని చెప్పేసి అన్నప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ మనీ పంపించడం లేట్ అవ్వడం వల్ల కూడా క్రెడిట్ స్కోర్ కూడా అది తగ్గిపోయింది అనమాట, అది డౌన్ అయిపోయింది. ఆ టైంలో కార్ లేదు ఎట్లా అని చెప్పేసి మేము చాలా ఆలోచించాం అనమాట. కానీ అక్కడ ఎవరైతే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నారో వాళ్ళే పిలిచి మళ్ళీ మీకు కారు మీకు ఇస్తున్నాము, మీరు వచ్చి తీసుకెళ్తే మంచిదని చెప్పేసి చాలా డిఫరెంట్ మోడల్స్ అంటే ఒక కియాలో కానీ వీటిలో కానీ అడిగారులే, కానీ మళ్ళీ కారు తీసుకోవడం జరిగింది. దేవుడు ఆ విధంగా మళ్ళీ మాకు కారుని, అలాగే మా యొక్క జాబ్ విషయంలో కూడా దేవుడు ప్రతి క్షణము మమ్మల్ని ఏంటంటే చూసుకుంటూ అనేక విషయాలుగా మేము దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం వల్ల దేవుడు మమ్మల్ని ఏంటంటే ఎంతో అట్లా బ్లెస్ చేయడం జరిగింది. ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ దేవుడు ఏం చేశాడంటే మాకు మా అన్నంటే ఉండి మమ్మల్ని నడిపించాడు. అక్కడ కూడా ఆ యొక్క పరిచర్యలో వాడబడ్డానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు 40 days మేము ఫాస్టింగ్ ఉండి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళడం ప్రభా మేము అక్కడికి వెళ్తున్నాం, ఎట్లా అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఒక స్పిరిచువల్గా ఉన్న దగ్గరికి కానీ ఒక మంచి ప్లేస్లో మేము ఉపయోగపడే విధంగా అంటే వచ్చి కూర్చొని వెళ్ళడం కాదు, కానీ మేము కూడా ఉపయోగపడాలి, అక్కడికి మమ్మల్ని పంపించు అని చెప్పేసి మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు 40 days ఉండి ప్రేయర్ చేసుకుని వెళ్ళాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఎక్కడికి అంటే ఎంక్వైరీస్ అట్లా చాలామంది ఇచ్చారు, కానీ మేము ప్రేయర్ చేసుకుంటున్నాం. ప్రభువా ఎక్కడైతే నీడ్ ఉందో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి మమ్మల్ని పంపించి ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు ఆ దేవుడు ఒక మీటింగ్లో ఒక బ్రదర్ని పరిచయం చేయడం, ఆ తర్వాత ఇక్కడ బ్రదర్ కూడా మనకి ఇచ్చారండి ఒక కాంటాక్ట్. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పరిచయం అవటం, అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ యొక్క పరిచర్య వాళ్ళది చేస్తూనే ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి. కానీ అక్కడ ఏంటంటే నడిపించే విధానం కానీ అక్కడ ఉన్న విధానం కానీ అక్కడ కావాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము కూడా ఇలాంటి ఫ్యామిలీ గురించి మేము కూడా చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నామండి, మీరు వచ్చారు నిజంగా దేవుడే పంపించాడు మిమ్మల్ని అని చెప్పి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. తర్వాత అక్కడ ఒక తెలుగు సర్వీస్ అంటే అంతకుముందు అన్ని మల్టీ లాంగ్వేజెస్లో అక్కడ జరిగేదన్నమాట, ఇప్పుడు సెపరేట్గా లాంగ్వేజెస్ జరుగుతూ ఉన్నాయి. తెలుగు సర్వీస్ నడిపించబడడానికి అక్కడ దేవుడు కృప చూపించాడు. నిజమే దేవుని యొక్క ప్రణాళికలు ఎట్లా ఉంటాయంటే దేవుడు మనము ఏంటండి మనం ఏదో అనుకుంటాం, కానీ దేవుడు ఎక్కడ పెట్టాలో ఎక్కడ ఏది చేయాలో అది అక్కడ నడిపిస్తాడు. మా యొక్క ఇండియా మినిస్ట్రీస్లో కూడా దేవుడు ఎంతో అక్కడ చాలా కృప చూపించాడు. ఈ యొక్క సంవత్సరంలో ఆ యొక్క బిల్డింగ్ కట్టడానికి దేవుడు రిజిస్ట్రేషన్ చేయడానికి నెక్స్ట్ December month 1st weekలో రిజిస్ట్రేషన్ ఉందండి. దాని గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. అంటే అక్కడ మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ జాబ్స్ అంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఈ జాబ్స్ అనేవి ఇవనేది మనము
మన కుటుంబము పోషించబడడం కోసమే. కానీ దేవుడు మనల్ని ఇక్కడ యుఎస్లో ఎందుకు పెట్టాడు? లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే మీకు చెప్పాను, థ్యాంక్స్ గివింగ్ రోజు. థ్యాంక్స్ గివింగ్ అంటే దేవునికి ఏం చేయాలండి? ఇప్పుడు దాకా పాస్టర్ గారు చెప్పారు, మాధవరాజ్ అంకుల్, మంచి కృతజ్ఞత అర్పణలు మనము మన జీవితంలో చెల్లించాలి. మనం వస్తున్నాం, రోజు తింటున్నాం, ఉంటున్నాం, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం, కానీ దేవునికి మనము ఏమిస్తున్నాం అనేది మనము గుర్తుంచుకోవాలి. మనము దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే మిగతా అన్నీ ఎవరు చూసుకుంటారండి? దేవుడే చూసుకుంటారు. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. నా యొక్క లైఫ్లో కూడా జాబ్ ఉన్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా ఏమి అవసరం లేదు. దేవుని పరిచర్యలో ఉన్నట్లయితే మా డాడీ, మా కుటుంబం, మా తల్లిదండ్రులు నేర్పించిన విధానం అదండి. ఏదున్నా కానీ ముందు పరిచర్యలో, మినిస్ట్రీలో ఉంటే దేవుడే అన్ని విధాలుగా చూస్తారు. మినిస్ట్రీ ఏ విధంగా చేయాలి అంటే నేను పాస్టర్ని కాదు కదా, లేదా ఇది కాదు కదా అని అనుకోకూడదు. మనం ఏంటంటే మన యొక్క చర్చెస్లో మనము కృతజ్ఞతగా మనకున్న దాంట్లో సమయాన్ని కానీ తర్వాత ఏదైనా కానీ అది మనం ఏం చేయాలంటే దేవుని కోసం మనం ఇచ్చినట్లయితే దేవుడు మన యొక్క జీవితంలో ఎన్నో రకమైన అద్భుత కార్యాలు చేస్తాడు. ఒక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. ఒక వ్యక్తి అంట రైల్వే స్టేషన్లో అడుక్కుంటా ఉన్నాడనమాట. రైల్వే స్టేషన్ ఇండియాలో మనకు తెలుసు కదండి, రైల్వే స్టేషన్లో అడుక్కుంటూ ఉంటారు కదా చాలామంది. మనం చూస్తూనే ఉంటాం, మనం కూడా చాలామంది మనం వేస్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి అడుక్కుంటున్నప్పుడు ఒక మంచి బిగ్ షాట్ అంటే మంచి ధనవంతుడు, ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేశాడంటే అడుగుండా మంచి సూట్ కేసు పట్టుకుని వెళ్తున్నప్పుడు ఆయన అడిగాడంట, అయ్యా నాకు ధర్మం చేయ్యా, నాకు ఇయ్యా అని. ఆయన అన్నాడంట, ఏమన్నాడంటే నీ దగ్గర ఏమైనా ఉంటే నువ్వే నాకు ఇయ్య అని చెప్పేసి అడిగాడంట. అప్పుడు ఆ యొక్క బెగ్గర్కి ఏం అర్థం కాలేదంట. ఏమన్నాడు, ఏనేంటి చూస్తే మంచి సూట్ వేసుకొని ఉన్నాడు, మంచి సూట్ కేసులో డబ్బులు ఉంటాయి కదా, ఏమైనా ఇస్తాడు కదా అని చెప్పి నేను అడిగితే నా దగ్గరే అడుగుతున్నాడేంటా అని చెప్పేసి అనుకున్నాడంట. అడిగి ఆలోచించాడంట. ఆలోచిస్తే నీ దగ్గర ఉన్నది నాకు ఇయ్యి అని చెప్పేసి అన్నాడంట. మరలా అని ఏమీయకుండా వెళ్ళిపోయాడంట. ఈ మనిషికి ఆలోచించడం స్టార్ట్ చేసింది. నా దగ్గర ఏముంది నేను ఇయడానికి అని చెప్పి ఆలోచిస్తున్నాడు. నా దగ్గర ఏముంది, ఆయన దగ్గర అడిగితే డబ్బులు, నా దగ్గర ఏముంది. అట్లా 1 day 2 days ఆలోచించిన తర్వాత అట్లా బయటికి వెళ్ళినప్పుడు అంటే ఆయన ఎందుకు అట్లా అన్నాడని చెప్పేసి అనుకొని ఆలోచిస్తూ బయటికి వెళ్ళి అక్కడ మార్నింగ్ టైంలో ఒక మంచి ఫ్లవర్స్ అవి కనబడుతూ ఉంటుంటే అవి చూశాడంట. అవును కదా, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్లో ఏంటంటే కొన్ని తీసుకుని వచ్చి నాకు ధర్మం చేసే వాళ్ళకి, నాకు ఇచ్చే వాళ్ళకి నేను ఇస్తే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన వచ్చిందంట. అప్పుడు ఏం చేశాడు, కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చి ఆయన దగ్గరికి తన దగ్గర పెట్టుకొని ఎవరైతే ధర్మం చేస్తారో వాళ్ళకి ఏం చేస్తాడంట, ఒక ఫ్లవర్ ఇస్తాడు. ఆ ఫ్లవర్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా స్మైలీతో ఇంకేం చేశారంటే ఒక $10, $10, $5 ఇచ్చేవాళ్ళు, ఇంకా $10 ఆ ఫ్లవర్ వాల్యూ అయినా వాళ్ళు ఇచ్చేవాళ్ళు అంట. అప్పుడు ఆయనకి ఈ మనీ రోజు వచ్చేదానికంటే ఎక్కువ వచ్చినాయి కదా అని చెప్పేసి చూసుకున్నప్పుడు ఆయనకు థాట్ వచ్చిందండి, ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ తీసుకొచ్చి ఎక్కువ మంది మనకి ఇస్తారు కదా అని చెప్పి. ఆ రోజు మరలా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ యొక్క సేమ్ పర్సన్ వచ్చినప్పుడు ఆయన కూడా ఇట్లా ఫ్లవర్ ఇచ్చినప్పుడు అప్పుడు అనిపించిందంట ఆయనకి, నిజమే నేను నీకు ఇంకా ఎక్కువ ఇస్తాను, ఇంకా ఎక్కువగా చేయని చెప్పేసి అన్నాడంట. అప్పుడు ఆ డబ్బులు ఇంకా ఎక్కువ ఇచ్చినప్పుడు ఈయన ఏం చేశాడంటే అదే రైల్వే స్టేషన్లో 2-3 ఫ్లవర్ స్టాల్స్ పెట్టాడంట. దేవుని స్తోత్రం. నిజంగా మన దగ్గర ఏముంది, మనమేం ఇయ్యలేమే అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ మొట్టమొదటిగా ఏం చేయాలంటే మన యొక్క హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. థ్యాంక్స్ గివింగ్గా మన దగ్గర ఏం లేదు అనుకుంటాం, మన యొక్క హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. చాలామంది మంచి హృదయాలతో కాకుండా ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అని ఉంటారు. రెండవది ఏంటంటే దేవుడు మనకు చేసిన మేలులకు మనం ఏంటంటే కృతజ్ఞతార్పణగా మనము ఆయన యొక్క ఏంటంటే మందిరంలో చెల్లించాలి. ఆయనకి ఇచ్చి మనం అడిగినప్పుడు ఆకాశపు వాకిట్ల నుండి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఆయన కుమ్మరిస్తాడంటే. ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ రోజున మన దగ్గర ఏమి లేదనుకోద్దు, మన యొక్క హృదయాన్ని ఇవ్వాలి. మనకున్నది దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే మా యొక్క కుటుంబంలో కూడా మేము దేవునికి ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి ప్రతిదీ దేవుడు ఎక్కడో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడికి ఇస్తున్నాడు. మా యొక్క మినిస్ట్రీ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని దేవుడు మా యొక్క కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదిస్తున్నాడు. ప్రార్థించిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే అంత మాత్రమే కాకుండా మా యొక్క కుటుంబంలో స్వీటీ వాళ్ళ మమ్మీ, ఆంటీ గారు కూడా, అత్తయ్య గారు కూడా మరలా ఇండియా నుంచి ఇక్కడికి రావడానికి కూడా కృప చూపించారు. అయితే మా బ్రదర్ ఇన్ లా హౌస్లో ఉన్నారు. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ కానీ అట్లా రావడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి దేవుడు మా యొక్క జీవితాల్లో చేసిన అద్భుతాల కొరకు ఎంత స్తుతించినా ఆ యొక్క సరిపోదండి. కాబట్టి మీరందరూ మా యొక్క కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అలాగే మేము అక్కడ ఆస్టిన్లో ఉంటున్నాము.
మా గురించి, మా యొక్క కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చాలామంది చేస్తూనే ఉన్నారు, చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాం. మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా యొక్క చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా అండి. అందరినీ చూడడం 5 months తర్వాత చాలా సంతోషంగా ఉంది. గుడ్ టు సీ యూ ఆల్. నిజంగా దేవుడు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మేము ఎంతో దేవుడిని స్తుతిస్తున్నాం. 5 months అయింది ఆస్టిన్కి మూవ్ అయ్యి. మీ అందరినీ మిస్ అయ్యాము, చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా చాలా మిస్ అవుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ని. బట్ స్టిల్ మేము ఇక్కడికి రావడం, ఈరోజు థ్యాంక్స్ గివింగ్ రోజు మీ అందరినీ చూడడం అనేది దేవుని కృప. అందుని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. మా కొరకు ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. మా కోసం ఇంకా ప్రార్థన చేయండి, మేము ఇంకా తొందరగా మళ్ళీ డైలాస్ మూవ్ అయ్యేటట్టు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. దేవుడు మహాకృపను బట్టి నన్ను, నా కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. పాస్ట్ ఫ్యూ డేస్ అయితే యాక్చువల్గా నాకు కొంచెం ఫీవర్, కాఫ్ అండ్ కోల్డ్ ఉండటం వల్ల అసలు లెగలేని పరిస్థితిలో ఉండే. బట్ ఈరోజు మీ అందరితో కలిసి థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడండి. ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. ఐ నో నేను కొంచెం లేట్గా వచ్చాను సర్వీస్కి, బట్ బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. సో ప్లీజ్ డోంట్ మైండ్ దట్ అండి. ఐ నో అంకుల్ ఈరోజు మెసేజ్లో చెప్పినట్టు ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ పీపుల్ దట్ ఆర్ క్రిటికల్ యాజ్ వెల్. వీ విల్ లెర్న్ ఎ లాట్ అండ్ వీ విల్ కరెక్ట్ అవర్ సెల్ఫ్స్. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ దట్ వండర్ఫుల్ మెసేజ్. ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. ఎవ్రీ టైం నేను ప్రతిసారి దేవుడు ఎన్నో విషయాల్లో దేవుడు కాపాడుతూ వస్తున్నాడండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ స్పిరిచువల్గా, మెటీరియల్ బ్లెస్సింగ్స్ అండ్ వర్క్ పరంగా. రాజు అన్న చెప్పిన విధంగా కూడా మనము దేవుడి పని చేస్తూ ఉంటే కనుక హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ నీడ్స్. సో ఎన్నో అందరము ఈ వీసా ఇష్యూస్, జాబ్ పరంగా అన్నిటి గుండా వెళ్తూ ఉన్నాము. బట్ అయినా కానీ దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆయన సమయంలో ఆయన చేసుకుంటూ వస్తున్నాడండి. సో నేను కూడా ఎన్నోసార్లు కొన్ని విషయాల్లో నా లైఫ్లో ఏమన్నా చేసినప్పుడు జనాల నుంచి ఒక టైప్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఎందుకు అసలు మనం ఎందుకు చేయటం అసలు ఇవన్నీ అని ఎన్నోసార్లు నిరాశకు పోయినప్పుడు దేవుడు పదే నాతో ఈ మాటతో చాలాసార్లు మాట్లాడాడండి. I just wanted to remind you all about these words. Colossians 3:23 whatever you do, work heartily as for the Lord and not for men, knowing that from Lord you will receive the inheritance as your reward. You are serving the Lord Christ. For the wrongdoer will be paid back for the wrong he has done, and there is no partiality. So మనం ఏం చేసినా కానీ మనస్ఫూర్తిగా దేవుని కొరకు చేస్తే కనుక హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. సో దిస్ ఈజ్ వాట్ ద వర్స్ టెల్స్ అండి. సో దేవుడు మా కుటుంబం విషయంలో ఆయన కృపను ప్రతి విషయంలో చూపిస్తూ వస్తున్నాడు. ఈవెన్ దో సమ్ టైమ్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా, సమ్ టైమ్స్ ఏమైనా డిలే అయినా కానీ వీ డోంట్ నో వై దోస్ ఆర్ హ్యాపెనింగ్. బట్ ఆఫ్టర్ some time passes, when God's work is done, then we will realize andi enduku ayi atla jarugutu unnai anedi. So just I brought my daughter here. So tanu okkasari sick అయిపోయి స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్కి వెళ్ళకపోతే ఇంకా రోజు నేను ఆఫీస్ వర్క్లో ఉంటే నన్ను వర్క్ చేసుకోనికుండా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉండింది. ఏంది డిస్టర్బ్ చేస్తుంది రోజంతా అని చెప్పి, సరే ఆమెకి ఏదో ఒక పని చెప్దామని చెప్పి ఐ గేవ్ దిస్ బైబిల్ అండి, దిస్ బైబిల్, కిడ్స్ బైబిల్. ఐ ఆస్క్డ్ హర్ టు రీడ్ దిస్ బైబిల్. షీ కంప్లీటెడ్ దిస్ హోల్ బైబిల్ ఇన్ one day, like not even one day, couple of hours. So she read all this in couple of hours and she is able to still tell some stories out of it. ఇదే విషయం నేను శామ్యుల్ అంకుల్కి చెప్పినప్పుడు he tested her. He asked her some questions. She is able to recite some of the stories from this. Praise God for that అండి. అండ్ ఈవెన్ మీ అందరికీ తెలుసు, నేను couple of months back చెప్పున్నాను నాకు ప్రమోషన్ వచ్చింది అని.
బట్ ప్రమోషన్ అయితే వచ్చింది కానీ ఈ ఈ H1 అమెండ్మెంట్ దగ్గర డిలే అవుతా వచ్చిందండి. సో అది అయింది. నేను ఈ గవర్నమెంట్ షట్ డౌన్ వల్ల అన్నిటి వల్ల డిలే అయింది. నేను కూడా దాన్ని ఇంకా అంత ఫోకస్ చేయలేదు. బట్ లేటర్ ఆన్ what I understood from that is when everything started happening and every visa any process చేస్తున్నప్పుడు then I realized my extension is also nearby. సో నాకు ఏప్రిల్లో ఎక్స్టెన్షన్ ఉండింది. అండ్ ఈ డిలే ఎందుకు అయింది అంటే కనుక దే దెమ్సెల్వ్స్ హ్యావ్ అప్లైడ్ ఫర్ H4 అండ్ H4 EAD అలాంగ్ విత్ H1. సో ఇవన్నీ జరగటానికి అది డిలే అవుతా వచ్చింది. అది నేను రియలైజ్ అవ్వలేదు కానీ గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దోస్ for us. So praise God for that, Andy. And there are a lot of other things also. Church paranga kuda there are a lot of things you will come to know in the future, like what God has been doing in our lives, Andy. And praise God for that. Thank you all for giving us this opportunity. And ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ థ్యాంక్స్ గివింగ్ మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. And this is Ira's first Thanksgiving. So as you know, I went on 6 months leave Andy last year, this year, and it was a great time for me to spend time with family and my parents, Shekina's parents, got to spend time with Ira Andy. So we're grateful for that. And as soon as we came back, I had a project waiting for me, Andy. So I'm all grateful for all the time, and hopefully next year కూడా వీలైతే 1 month ఇండియా వెళ్దాం ప్లాన్ చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ ఐ కెన్ మేక్ ఇట్ అండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్ అండి. దర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ వాంట్ సే ఈజ్ దట్ బైబుల్ వాక్యం చెప్తుంది, ద రీజన్ దట్ వీ గివ్ ప్రైజ్ ఈజ్ బికాస్ హీ ఈజ్ వర్తీ, and the reason that we give thanks is because he is faithful, and the reason that we give thanks is because Jesus taught us to give thanks to the Father. So we remember all these things, and we try to implement these things in our lives, Sunday, and we are thankful for everything that he has done in our lives. So thank you. Praise the Lord, everyone. Happy Thanksgiving. I'm thankful and grateful for God for 3 things year low. Munduga for Eunice, she completed 18 months last Sunday. We are seeing God's promises fulfilling in her life. She is just a praise, as you all know. Secondly, August lo mummy India elle mundu both Eunice and I had COVID anamata. Appudu we were little I was terrified because mummy ki heart and lung complications unnai. వెళ్ళే ముందు వస్తే చాలా ప్రాబ్లం అని, బట్ విత్ గాడ్స్ గ్రేస్ మమ్మీకి రాలేదు. వీ వర్ ఆల్సో రికవర్డ్ వెరీ సూన్. లాస్ట్లీ, యాజ్ యూ ఆల్ నో, నా జాబ్ పరంగా ఐ హ్యావ్ టు ట్రావెల్ ఫర్ వర్క్ ప్రతి మచ్. సండే వెళ్ళి ఒక్కొక్కసారి థర్స్డే ఆర్ ఫ్రైడే ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్. పాప పుట్టక ముందు కూడా దట్ వాజ్ అ కన్సర్న్, హౌ ఇట్స్ గోన్ బీ వెన్ వీ హ్యావ్ కిడ్స్ అని. బట్ విత్ గాడ్స్ గ్రేస్ I was exempted from travel last year during pregnancy, and also 8 months maternity leave kuda permission dorkindi. But after I came back in January for work, it was a bit tough in the beginning. Jan lone travel cheyalsi ochindi. Appudu paapa chinnadi 7-8 months appudu anukunna it will be fine ani. South West airport ki elle varaku edchanu first time aithe. సెకండ్ టైం మమ్మీ ఉన్నారు, అప్పుడు అంత మమ్మీ చూసుకుంటారు అన్న ధైర్యం ఉంది. బట్ ఐ రిటర్న్ అయిన తర్వాత ఐ సా దట్ షీ grew few inches taller and also she picked up a lot of vocabulary. అనుకున్నా నేను ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే పాప గ్రోయింగ్ ఇవన్నీ నేను మిస్ అవుతానని చాలా వేదన ఉండేది. If you rewind to July later, I was going through a very tough time. What to do? Should I change my job or should I ఏం చేయాలి అన్నది అప్పుడు ఏం తోచలేదు. Then Sam and I discussed, we thought I'll apply for another job ani, prepared my resume and all.
డిస్కస్ విత్ మై హెచ్ఆర్ టీమ్ అంతా జరిగింది. అండ్ దే అడ్వైజ్ మీ ఇంటర్నల్ రోల్స్కి అప్లై చేసి చూడు అని. చేశాను, ఇంటర్వ్యూ అయ్యింది, కానీ ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్. అయితే అప్పుడు అనుకున్నాను ఇంకా మళ్ళీ అప్లై చేద్దామని చేశాను, కానీ దాని రిక్రూటర్ కాల్డ్ అండ్ సెడ్ గివెన్ H1B వీసా మీద ఉండడం అండ్ బయట కూడా ఇమిగ్రేషన్ పాలసీస్ మారుతున్నాయి కదా, ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఫర్ యూ టు చేంజ్ యువర్ జాబ్ రైట్ నౌ అని. మమ్మీ వెళ్ళిపోయారు అండ్ వీ వేర్ జస్ట్ గోయింగ్ త్రూ ఇంకా ఎలా మేనేజ్ చేద్దాము, నెక్స్ట్ ట్రావెల్ వస్తే ఎలాగా అని. I traveled in October with God's grace. Papa understands that if Amma ఆఫీస్కి వెళ్ళింది అంటే she doesn't ask for me. కొంచెం బాధ అనిపిస్తుంది అదేంటి అడగట్లేదు నన్ను అని, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ షీ డజంట్ మిస్ ఆర్ బెంగలేదు అని. అయితే a month ago miraculously I was offered an internal role. I'll be starting this December 1st, which will not allow me to travel for, or not ask me to travel for another 1 year anmata, which is a very, very big thing, given that she's growing so fast. So next 1 year I won't be traveling. So I'm grateful for these things that God has done. దేవుడు వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేరుస్తున్నాడు, అండ్ ఈజ్ ఆల్సో షోయింగ్ హిస్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ ఈచ్ డే. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ బీన్ ప్రేయింగ్. ఐ షేర్ ఫ్యూ చాలామంది అడిగారు, సన్నం అయిపోతున్నావు నువ్వు, ట్రావెల్ చేస్తున్నావా, ఏమవుతుంది ఒకవేళ నువ్వు ట్రావెల్కి వెళ్తే పాప గురించి అని. దట్స్ అ వెరీ బిగ్ కన్సర్న్ ఫర్ మీ. But God has taken that out in our lives and gave this new opportunity for me. So pray cheyandi. Given the visa thing and all, I'm not concerned. Samki aithe asla alantivi em undagoda. So ఆ భారము బాధ నాదే కాబట్టి I'm grateful that God has made things possible in our lives, and thank you so much for this time. You know, me and Auntie Julie, of course my wife, you know, we are grateful to God for each other, and I thank God for her, you know, for putting up with me for the last 43, 44 years. Praise God for that. And and I thank God for the family that God has brought in my life, and God, my parents, and you know, also for the friends that God has brought. And above all, we thank God for you, for bringing us in our lives. This is actually, it's not an accident, but it was a surprise for me. You know, one fine evening, you know, I get a call, and Benny and Sunil come, and along with Pastor Rajkumar, and they come and say, can you help us till we find a full-time pastor? And that was so nice of you to get an old man. You know, when I walked here, I was not even able to walk in those days. But still you accepted me and accepted us, and the love that you show, that you shower upon us, and the concern that you have for us, and the prayers that you give. And we are very, very, very grateful. And we are also grateful to God for providing us, you know. You know, in the of course I worked in the United Airlines, but it was a part-time, so that I can take off whenever I want for the ministry's sake. And the pastor job was also a part-time job. So the Social Security was part-time. They don't pay the full Social Security. And also the pension that I get is also part-time. So everything was part-time. But thank God, you know, He has been providing us even after retirement. We could still pay the mortgage, we could still pay the utility. It's amazing how the Lord leads. And we are grateful to God for that. And then the health and the strength that we have. Auntie is also, he looks young, she looks young, but she is 70 plus. And I am 75, almost 75. But thank God, you know, every morning I get up, wow, okay, this is a new morning. I started appreciating, you know, every day when I wake up. Thank God for the health and the strength that God has given to us. And
we are thankful to God for every moment of our life. As Brother Arun has said, every breath we take is just God's gift. Let's continue to praise God. Once again, thank you for all that you are and all that you mean to us and all that you have done in each of our lives, in each of me and Julie's life. And I would request Julie to share or close with the closing prayer. Maybe all stand. Yeah, for the let prayer. us. You know. Yeah, he already said whatever I wanted to say. Thank you very much for your prayers, for your love, and we are really enjoying the fellowship with everyone. And I want to thank you. Let's pray. Father, we come to your throne of grace. We thank you, Father, for this day. Thank you, Father, for bringing us together this morning to worship you, to praise you, and give thanks to you. Lord, thank you for this celebration, Thanksgiving, to remind us that we must be thankful to you at all circumstances. Even when things are doing good, it is easy for us to thank you, Father. But at the same time, when things are not going well, when we go through some valleys, Father, we pray that you continue to give us the heart to be thankful to you, because there is something we can always learn at all circumstances. And that's what you want us to pray, to give thanks at all circumstances, because it is God's will for us in Christ. We thank you, we praise you, we worship you. In Jesus' name we pray. Amen. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. And now, by the grace of our Lord Jesus Christ, the love of God, the fellowship, the communion, and the ever-evident presence of the Holy Spirit, rest and abide with each and every one of us, now and forevermore. Amen. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Amen. And God be with you and God bless you. Once again, it's so happy to see Raju and his family with us. And let's welcome him. Of course, he's one of us, but, after many months, we are meeting them again. God bless you all. Thank you, Church. Thank you, Uncle. All right, we are about to conclude the service Sunday today. Before that, thank you so much for sharing your wonderful testimonies. And thank you so much. All right, we are going to Fellowship Hall Andy. We have lunch arranged by our beautiful sisters. Let's go there and enjoy. Thank you so much once again for joining today.